వెల్కమ్ టు టీవీ ట్రిబుల్9 న్యూస్. జిల్లా మొదటి మహాసభ విజయవంతం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీడబ్ల్యూజే జిల్లా మొదటి సభ పోలవరం రంపచోడవరం జిల్లాలో విజయవంతం. ఆర్పీ ఫంక్షన్ హాల్లో జరిగిన జిల్లా వర్కింగ్ జర్నలిస్టుల మహాసభకు 12 మండలాల నుండి అధిక సంఖ్యలో హాజరైన వర్కింగ్ జర్నలిస్టులు, జిల్లా కమిటీలు, డివిజన్ కమిటీలు ఎన్నుకోవడం జరిగింది. ప్రజా ప్రతినిధులు అయిన మాజీ ఎమ్మెల్యేలు సీతంశెట్టి వెంకటేశ్వరరావు, నాగులపల్లి ధనలక్ష్మి, ప్రస్తుత ఎమ్మెల్యే మిరియాలు శిరీషాదేవి మాట్లాడుతూ, జర్నలిస్టుల వలన దూర ప్రాంతాలలో జరిగిన ఎటువంటి సమస్యలు అయినా కానీ నిజాలను నిర్భయంగా ప్రజలకు తెలియజేసే విధంగా మీడియా పనిచేస్తుంది అని, జర్నలిస్టుల సమస్యలను ఏమైనా ఉంటే మా వంతు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, విద్యా సంస్థల అధినేతలు పాల్గొన్నారు. అందరూ కూడా చేయాలని, ఆ ప్రయత్నంలో మా తరఫు నుంచి ఏదైనా సహాయ సహకారాలు కావాల్సి వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మేము అండగా ఉంటామని కూడా మేము తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అది అధికార పక్షం అయితే అధికార పక్షమైన ప్రతిపక్షమైన వారు చెప్పింది చేస్తారు. మీరు సమస్యల మీద, అభివృద్ధి మీద కూడా మీరు మధ్యవర్తులే. ఇటు నుంచి అటు తీసుకెళ్తారు, అటు నుంచి ఇటు తీసుకొస్తారు. తప్పదు. అయితే ఎవరికైనా బాధ కలిగితే విమర్శిస్తాడు. విమర్శించిన మన భావతరం పని లేదు. జర్నలిస్ట్ అనే వాళ్ళకి ఖచ్చితంగా పూర్తి స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛ లేదు అనుకోవద్దు. అయితే సెల్ ఫోన్ వచ్చిన తర్వాత కొన్ని సమస్యలు డైరెక్ట్ బయటకు వెళ్ళిపోతున్నాయి. మనం చెప్పలేదు, మనం రాయలేదు. ఏమైనా గౌరవనీయులు అమ్మయ్య గారు, గౌరవనీయులు అనిల్ గారు, హైదరాబాద్ గారు, చింతూరు డివిజన్ నుంచి మన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, అట్లాగే ఏపీబీజే నుంచి ఎన్నుకోవడం జరిగింది. ఒకసారి కరతాళంతో అభినందనలు తెలపాల్సిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలు. జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత, జర్నలిస్ట్ ఐక్యత. అర్థం చేసుకోండి, వెనకాల కనపట్లేదు. అవును దండేరా అడగాలి లేవేంటి ప్రజాశక్తి.